సో హే గైస్ వన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే మనకి జాబ్ రోల్ అయితే అమెజాన్ కంపెనీ నుంచి అయితే రావడం అయితే అది కూడా ఫస్ట్ టైం అమెజాన్లో పార్ట్ టైం అట్లా అలానే ఫుల్ టైం జాబ్ రోల్స్కి అయితే ఓపెనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మంచి పార్ట్ టైం అట్లా ఫుల్ టైం కాబట్టి మంచిగా అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చి 12th పాస్గా అయినా డిప్లొమా అయినా కానీ ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్ వీళ్ళకి. సో ఇది వచ్చి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అట్లనే ఇది ఏం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ కూడా కాదు, పార్ట్ టైం ఫుల్ టైమ్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచే మీకు కావాల్సిన కిట్ మొత్తం కూడా ఇంటికే ప్రొవైడ్ చేస్తారు. అట్లనే మనం శాలరీ ప్యాకేజ్ నుంచి మాట్లాడుకుంటే 25 to 30 అయితే వస్తుంది. సో పార్ట్ టైం ఫుల్ టైంకి వేరే వేరే టైమింగ్స్లో అయితే మనకైతే ఉంటాయి కాబట్టి అప్లై లింక్ అయితే నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్లా వేరే బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మనం డిస్కస్ అయితే చేద్దాం వీడియోలో. సో ఇప్పుడు నా స్క్రీన్ మీద అయితే మీరు చూసుకోవచ్చు కదా మనకైతే. సో మనకి ఇంక చాలా బెనిఫిట్స్ ఉన్నాయని ఆల్రెడీ చెప్పాను కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకొని సో వీడియోని మాత్రం లాస్ట్ దాకా అయితే చూడండి. సో ఇప్పుడు మనం జాబ్ రోల్ గురించి చూసుకుంటే కరెక్ట్గా సో ఇక్కడ చూసుకోవచ్చు నా స్క్రీన్ మీద మనకైతే ఇది అఫీషియల్ అమెజాన్ పేజ్లో అయితే స్పాట్ అవ్వడం అయితే జరిగింది. అయితే అది కూడా చూసుకోవచ్చు మన స్క్రీన్ మీద. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని ఒక రోల్కి అయితే ఓపెనింగ్ అయితే చేశారు. సో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఫుల్ టైం రోల్, అది కూడా పర్మనెంట్ అయితే చేసుకుంటారు. సో వర్క్ చూసుకోవచ్చు, రిమోట్ లొకేషన్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్రెడీ చెప్పేసాను మీకు. సో ఇక్కడ నా స్క్రీన్ మీద చూసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ అమెజాన్ కస్టమర్ సర్వీస్. ఇది జాబ్ టైప్ చూసుకోవచ్చు, ఫుల్ టైం అట్లనే పార్ట్ టైం అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ జాబ్ లొకేషన్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ హైదరాబాద్ మెన్షన్ చేస్తారు. అంటే ఇదైతే హైదరాబాద్ లొకేషన్లో స్పాట్ అవ్వడం అయితే జరిగింది. ఆంధ్ర వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో ఇక్కడ ఫస్ట్ ఈ జాబ్ రోల్ వీళ్ళ మిషన్ ఏంటంటే అవర్ మిషన్ at Amazon is to earth most customer centric company and our award winning customer service team అని చెప్పి మెన్షన్ చేస్తారు. సో కొన్ని వీళ్ళ కస్టమర్ సర్వీస్కి కొన్ని టైమ్స్ హై రిక్వైర్మెంట్ ఉంటాయి, కొన్నిసార్లు లో రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో దాని బేసిస్ మీద అయితే మనకు వర్క్ అయితే ఉంటుంది. సో యాజ్ ఎ టీమ్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ యూ హ్యావ్ ఏ వెరీ క్లియర్ పర్పస్ టు ప్రివెంట్ ఇష్యూస్, సాల్వ్ క్వరీస్ కానీ. సో కస్టమర్ సర్వీస్ వాళ్ళ ఏంది క్వరీస్ సాల్వ్ చేయడం కానీ, వాళ్ళ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి సాల్వ్ చేయడం, లేకపోతే ఆర్డర్ బేసిస్ మీద. సో ఇవన్నీ అయితే మనం సాల్వ్ చేయాలి. This role requires working various hours to match when customers need us most. You will work overnight కానీ డే లేట్ కానీ లేట్ షిఫ్ట్స్ అని వర్క్ వీక్ ఈజ్ మినిమం 40 hours అయితే ఉంటుంది. సో వీక్లీ 40 hours అయితే వర్క్ చేయాలి. అది ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఇచ్చేసారు. సో ఒక 4 days మీరు వర్క్ చేస్తారు అనుకోండి, డేకి 10 hours అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది, అది ఫుల్ టైంలో అయితే. సో ఒకవేళ 5 days వర్క్ చేద్దాం అనుకుంటే 5 days డేకి 8 hours అయితే వర్క్ చేయాలి. ఇన్ ఆర్డర్ టు ఎనీ షిఫ్ట్ ప్యాటర్న్స్ విత్ ఎక్సలెంట్ డిమాండ్ అయితే ఉండాలి. సో డిమాండ్ని బట్టి మీరు అయితే వర్కింగ్ ఉంటాయి. ఒకవేళ ఎక్స్ట్రా వర్క్ చేస్తే ఎక్స్ట్రా కూడా పేమెంట్స్ అయితే ఉంటాయి మీరు. సో మినిమం ఏజ్ చూసుకుంటే 18 years అయితే ఉండాలి. హ్యావ్ ద రైట్ టు వర్క్ ఇన్ ఇండియా అయితే ఉండాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ బోత్ రిటర్న్ అండ్ ఓరల్ ఫ్లూయెన్సీ అయితే ఉండాలి. సో ఇది కామన్ మనకి కస్టమర్ సర్వీస్కి. ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ కంప్యూటర్ అయితే ఉండాలి. సో కంప్యూటర్ మనకి ప్రొవైడ్ చేస్తారు, మనకి ఇంటికి కావాల్సిన కిట్ మొత్తం ప్రొవైడ్ చేస్తారు వీళ్ళే మనకి, అదైతే గుర్తుపెట్టుకొని. అందుకే ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే చాలు మీకు అని చెప్పి మెన్షన్ చేస్తారు. ద అవైలబిలిటీ టు వర్క్ వేరియస్ షిఫ్ట్స్ ఫ్రమ్ మండే టు సండే విత్ ఇన్ ద ఆపరేటింగ్ అవర్స్ ఆఫ్. సో మనకి మండే టు సండే అయితే ఉంటే అది కూడా వర్క్ అవర్స్ 6 AM to 11 PM మీకు ఏదో ఒక షిఫ్ట్ అయితే మీకు జాబ్ రోల్ అయితే ఇవ్వడమే జరుగుతుంది. సో ఆ టైంలో అయితే మీరు వచ్చి వర్క్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటాయి. యూ విల్ నీడ్ క్వైట్ డిస్ట్రాక్షన్ ఫ్రీ వర్క్ స్పేస్, డెడికేటెడ్ ఆఫీస్ స్పేస్ విత్ ఏ డెస్క్ అండ్ చైర్ అయితే ఉండాలి మీకు. సో అదైతే రిక్వైర్మెంట్ అంటే మీకు, ఎందుకంటే మీకు ఏం మంచిగా ఫ్రీగా వర్క్ చేసుకోనికి అయితే. అందుకే మనకు ఇంటర్నెట్ స్పీడ్ చూసుకుంటే 20 MB డౌన్లోడ్ స్పీడ్ ఉండాలి, 8 MB అప్లోడ్ స్పీడ్ అయితే ఉండి మంచిగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే అయితే మీరు బెనిఫిట్ మనకైతే అది క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు కస్టమర్ సర్వీస్ కాబట్టి. సో ఇప్పుడు స్ట్రెంగ్త్స్ అంటే హార్డ్ వర్కింగ్ యాటిట్యూడ్ అండ్ డీటెయిల్ ఓరియంటేషన్ అయితే ఉంటుంది మనకైతే. సో దాని తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్లీ అండ్ కస్టమర్ ఫోకస్డ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్స్ కానీ. సో ఎబిలిటీ టు లర్న్ క్విక్లీ అండ్ ఎంబ్రేస్ చేంజెస్ కానీ, కంఫర్టబుల్ అండ్ మల్టీ టాస్కింగ్ ఇన్ హై ఎనర్జిక్ ఎన్విరాన్మెంట్ కానీ. సో ఇట్లాంటివి అయితే స్ట్రెంగ్త్స్ మనకు మల్టీ టాస్కింగ్ చేయడం కానీ, ఫోకస్డ్గా సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం కానీ, క్విక్లీ లెర్న్ చేయడం కానీ. సో బెనిఫిట్స్ ఉంటాయన్నా కదా, అవి చూసుకోవచ్చు. మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటాయి,
పెన్షన్ ప్లాన్ ఉంటాయి, ఇంటర్నెట్ అలవెన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ చెప్పే ఇంటర్నెట్ అలవెన్స్ ఇస్తారని, లైఫ్ బెనిఫిట్ విత్ రీటైల్ డిస్కౌంట్స్ ఆన్ అమెజాన్ ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ కానీ, ఎక్స్పర్ట్ ట్రైనింగ్ అండ్ ఆన్ గోయింగ్ ఆపర్చునిటీ లర్న్ మోర్ అండ్ డెవలప్ యువర్ స్కిల్స్. సో మనకి ఇంకా ఏవైనా స్కిల్స్ నేర్చుకోవాలన్నా ఇవి ఉన్నా కూడా వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారని క్లియర్ మెన్షన్. సో ఇఫ్ దిస్ రోల్ లైక్స్ ఇస్ ఫర్ యూ విల్ నీడ్ టు అలౌ. సో 3 hours అయితే మనం ఉండాలి అప్లికేషన్ చేసిన తర్వాత. ఎందుకంటే అప్లై చేసిన తర్వాత మనకి వెంటనే ఒక అసెస్మెంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో అసెస్మెంట్ అయితే మనం ఇవ్వాలి. సో 3 hours అయితే టైం అయితే ఖచ్చితంగా ఉంటుందంట. సో 3 hours అయితే మనం కంటిన్యూ వర్క్ చేసుకోవాలి. లేదంటే క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ పేజ్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో దాని తర్వాత ఏంటంటే మీ తర్వాత అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ జాబ్ అప్లికేషన్ అయితే అప్లై చేస్తాం. దాని తర్వాత చూసుకుంటే వర్కింగ్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. సో వర్క్ అసెస్మెంట్లో ఒక మంచి స్కోర్ వచ్చింది అనుకో, మీకు ఆన్లైన్ ప్రీ హైర్ ఓరియంటేషన్ అయితే ఉంటుంది. సో ఆన్లైన్ ప్రీ హైర్ ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ ఇంటర్వ్యూ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. సో అది అయిపోయిన తర్వాత యువర్ ఫస్ట్ డే జాబ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. సో ఇదైతే మనకి జాబ్ ప్రాసెస్, మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇట్లా ఉంటుంది. సో అప్లై నొక్కేషన్ తర్వాత అయితే మనం నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అయిపోతాం. సో అక్కడ ఏంటంటే మెయిన్గా కొన్ని కీ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. సో అవన్నీ కూడా క్లియర్గా చదువుకోండి మీరు. నేనైతే మీకు అయితే నార్మల్ చెప్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ తెలంగాణ ఇండియా అని మెన్షన్ చేశారు. సో ఆంధ్ర వాళ్ళు కూడా చేసుకోవచ్చు, కానీ ఏంటంటే మీరు ఆంధ్ర నుంచి అప్లై చేసినా కూడా మీది తెలంగాణకు వచ్చి అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ హైదరాబాద్ వాళ్ళకి అని చెప్పారు కాబట్టి తెలంగాణకు వచ్చి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు, నో ఇష్యూస్ వాళ్ళకి. సో ఇవన్నీ కూడా కొన్ని సేమ్ డీటెయిల్స్ ఉన్నాయి. సో దాని తర్వాత కింద యాక్సెప్ట్ కొట్టి కంటిన్యూ కొడితే నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అయిపోతాం. సో నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అయిన తర్వాత మనకైతే ఇట్లా అయితే మనకి ఇప్పుడు నా స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఇట్లా అయితే మనకు వస్తుంది. సో ఒకవేళ అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకుని అమెజాన్ జాబ్స్ది. సో క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి మన డీటెయిల్స్, బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసి సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇదైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ బేస్ మీద, అసెస్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ బేస్ మీద ఆన్ బోర్డ్ అయితే అవుతారు అమెజాన్ కంపెనీలో. కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి అని చెప్తున్నాను. మంచి జాబ్ రోల్, అట్లే మంచి శాలరీ ప్యాకేజ్ అన్నీ ఇస్తారు కాబట్టి అప్లై చేసుకోవడం మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చిన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయతే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.